సో ఈరోజు చూసాం మనం ఎన్ని ఓట్లు ఉన్నాయో 2,91,940,942,941 ఓట్లలో 1,00,000 ఓట్లు యువ ఓట్లు ఉన్నాయని, 1 కోటి ఓట్లు దాదాపు 50 లక్షల ఓట్లు యువ ఓట్లు ఉన్నాయి. అందులో భారతీయ జనతా పార్టీ యువ ఓట్ల వైపు మా వైపే ఉందని చెప్తుంది. టీఆర్ఎస్ ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్ కూడా ఇస్తుంది. సో కాంగ్రెస్ వైపు యువత లేరన్నట్టుగా వాళ్ళు చెప్తారు. దీని ఎలా మీరు దానికి క్వశ్చన్ మంచి బెస్ట్ క్వశ్చన్ అడిగారండి. నేను యాక్చువల్గా 5 డేస్కి వెళ్ళి నేను ఆల్రెడీ మా కాన్సెన్స్లో నాకున్నాయి మొత్తం 7 మండలాలు 2 మున్సిపాలిటీలు. యూత్ ఎంత ఉన్నది అన్నటువంటిది యూత్ మీటింగ్ పెడుతున్నానండి. నెక్స్ట్ పండుగ వెళ్ళిన తర్వాత ఒక భారీ ఎత్తున యూత్ మీటింగ్ పెడుతున్నా. ఆ యూత్లో ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే, వేరే పార్టీలు కాదు. నా మండలంలో నా కాన్సెన్స్లో నేను మినిమం 10,000 మంది ఆల్రెడీ యూత్తో పెడుతున్నాను. నేను ఇవాళ మార్నింగ్ కూడా మా దగ్గరకు వచ్చారు. ఒక్కొక్క విలేజ్లో ఎంత ఉన్నారని చెప్పి సార్ట్అవుట్ చేశాను. సార్ట్అవుట్ చేస్తే మాకేమైందంటే 9,000 చిల్లర మంది పిల్లలు ఉన్నారు. ఈ 9,000 మంది మాకు వచ్చినాయి ఉన్నాయి, ఇంకా రాని వాళ్ళు ఇంకెంతమందిలో తెలియదు. 9,000 మంది మా దగ్గర ఆల్రెడీ లిస్ట్ రాపించుకున్నారు. ఈ 9,000 మందితో నేను ఏం చేస్తున్నా అంటే మునుగోడు కాన్ఫరెన్స్లో, మునుగోడు హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా నేను మీటింగ్ కండక్ట్ చేస్తాను. యూత్ కాంగ్రెస్ మీ యూత్ పిల్లలందరూ తీసుకోవడం, ఇప్పుడు ఆ యూత్ వాళ్ళ వచ్చేటువంటి యాక్టివిటీస్ని బట్టి వాళ్ళకు కూడా ఏంటంటే పార్టీలో ఏ రకమైన స్థానం కల్పించాలన్నటువంటి కూడా నిర్ణయం తీసుకుంటాను. ఖచ్చితంగా యూత్ బాగున్నది, మాకు లేక కాదు. మొన్న జరిగిన ఎలక్షన్స్ అది ఎలక్షనే కాదండి, దాన్ని మేము ఓపెన్లీ చెప్తున్నాం కదా. అది ఓన్లీ డబ్బు మదంతో కొట్టుకున్నటువంటి ఎలక్షన్ తప్పితే అది ఎలక్షన్ అని దీన్ని మేము ఎవరు కూడా అంగీకరించాం. దాన్ని ఎలక్షన్ అంటే మేము యాక్సెప్ట్ కూడా చేయం. ఈ మధ్యకాలం సర్పంచుల సమస్య గురించి 2వ తారీఖు నాడు ఇందిరా పార్క్లో సభ కూడా ఉండే. సో 9వ తారీఖు నాడు వచ్చింది. ఎలా అనిపిస్తుంది మొత్తం మీద? నిజంగా చెప్పాలంటే మాకేం మొట్టికాయేసింది, వాళ్ళకేసింది. ఇప్పుడు సర్పంచులకు ఏమైపోయిందంటే సర్పంచులకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇచ్చింది. 35,000 కోట్ల నిధులను కూడా నువ్వు దారి మళ్లించేసినావు. ఇంతకుముందు ఎట్లుండేనంటే హెడ్ ఆఫ్ అకౌంట్, ఎక్సైజ్కి వెళ్ళి ఇంత డబ్బు వచ్చిందంటే ఒక అకౌంట్ ఉండేది, మున్సిపాలిటీకి వెళ్ళి వస్తే ఇంత ఉండేది, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అకౌంట్ అనేది ఉండేది. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని ఏం చేసినట్టు అకౌంట్ మొత్తం సెంట్రలైజ్ చేసిండు. స్టాంప్ డ్యూటీ డబ్బులు వచ్చినా అందులోనే పడుతున్నాయి, ఎక్సైజ్ డబ్బులు వచ్చినా అందులోనే పడుతున్నాయి. ప్రతి డబ్బు కూడా సెంట్రలైజ్లో పడిపోతుంది. ఆ సెంట్రలైజ్లో పడడానికి మాత్రం అవకాశం ఉంటుంది, కానీ తీయాలి అంటే మళ్ళీ కేసీఆర్ గారిదే కావాలి. ఇవాళ ఎవరున్నారండి వాళ్ళ దాంట్లో కీలకమైన శాఖలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? ఇవాళ రెవెన్యూ శాఖ వాళ్ళ దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ వాళ్ళ దగ్గర ఉన్నది, హెల్త్ శాఖ వాళ్ళ దగ్గర ఉన్నది, నెక్స్ట్ మెడికల్ అండ్ హెల్త్ అండ్ రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉన్నది, అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. కీలకమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. డమ్మీ పోస్టులు ఇచ్చేసాను. ఏ మంత్రి దగ్గర ఇవాళ 1000 వాళ్ళ అకౌంట్లో వాళ్ళ శాఖలో ఒక 1000 కోట్లు నేను చెప్పమనండి. ఇదేంటంటే సర్పంచ్లకు వేసినటువంటి డబ్బులను ఆ డబ్బులకు వేసేస్తే వాళ్ళు పాపం ఎప్పటికెళ్ళో వర్కులు చేసి సంవత్సరాల కింద వర్కులు చేసి ఎంత అంటే ఒక గ్రామ పంచాయతీలో 10-15 లక్షల రూపాయల వర్క్ చేయాలంటే పాపం వాళ్ళకి సర్పంచ్ ఏముంటుంది, వాళ్ళ స్తోమత ఏముంటుంది? 15 లక్షల బిల్లు సంవత్సరంన్నరకి వెళ్ళి ఆగి ఉన్నది. ఆ డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి మన ఎలక్షన్ల ముందర ఏం చేశారు తెలుసా? మా దగ్గర ఉన్నటువంటి సర్పంచులను, మాకు 94 మంది సర్పంచులు ఉండే కాంగ్రెస్కు. 94 మందికి ఏం చెప్పారంటే మీకు పాత బిల్లులు పెండింగ్ లిస్ట్ చేస్తాం, ప్రతి గ్రామ పంచాయతీ 50 లక్షల నిధులు ఇస్తాం, నెక్స్ట్ మీకు ఒక 15 లక్షలు ఇస్తాం అనేసరికి వాళ్ళు కూడా ఏమంటే రోలింగ్ పార్టీ కదా, నిధులు ఇస్తుంది, పాత పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయి, 15 లక్షల రూపాయలు పర్సనల్కి ఇస్తున్నారు కన్నా దాని నమ్మకంతో ఆ 15 లక్షలు మాత్రం 15 లక్షలు ఇచ్చిండ్రు వాళ్ళకు. 15 లక్షలు ఇచ్చారు కానీ పెండింగ్ బిల్లులు యాజ్ అండ్ డేట్ వరకు క్లియర్ కాలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 50 లక్షల నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు గడిచి గడ్డెక్కితే చాలా తర్వాత చూసుకుందాం అనేటువంటి వాగ్దానాలు చేసిండ్రు. మేము రైతుల పక్షాన ఖచ్చితంగా ఉంటాం. సర్పంచ్లకు కూడా మేము ఆల్రెడీ మీటింగ్ చాలా సక్సెస్ అవుతుండే, కాకుండా ఎక్కడికక్కడ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేసేసారు, ఎక్కడికక్కడ పెట్టేసేసారు. కానీ సరే పెట్టొచ్చు, మా ఫిజికల్గా మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పెట్టొచ్చు, కానీ మా మనోభావాలను అయితే మీరు దెబ్బతీయలేరు. ఖచ్చితంగా మేము ఏంటంటే సర్పంచ్లకు మేము నిధులు రిలీజ్ చేసేంత వరకు, వాళ్ళ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసేంత వరకు కూడా మేము వాళ్ళ తరఫున మేము పోరాడతాం. పార్టీలకు అతీతంగా మేము పోరాడతాం.